ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. గత ప్రభుత్వంలో పట్టించుకొని ఈ అంశంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మంత్రుల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. పదవి విరమణ వయసు పెంపుపై ఏపీ ఎన్జీఓ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అదేవిధంగా గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ మీటింగ్ లో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం వీరి పదవి విరమణ వయసును పెంచేందుకు వీరంతా కూడా పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా నిరాకరించింది. పదవి విరమణ వయసును ఎట్టి పరిస్థితుల్లో పెంచే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి రిటైర్ అయిన ఈ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం దీనిపై కేబినెట్ సబ్ కమిటీని నియమించి కేబినెట్ సబ్ కమిటీ 60 నుంచి 62 సంవత్సరాల వయసు పెంపుదలకు అనుమతి ఇచ్చింది. గత ప్రభుత్వం నిరాకరించిన ఈ అంశంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అదేవిధంగా గురుకుల పాఠశాల సొసైటీ ఉద్యోగులకు కూడా తీపి కబురు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వానికి కూడా విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ రామారావు.